అంటే దేవుడు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు. దేవుని సన్నిధి మనం అనుభవించినట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. దేవుని యందు భయం కేవలం పవిత్రమైనది. దేవుని యందు భయం కేవలం పవిత్రమైనది. ఈ భయం ఎట్లా ఉంటుంది? ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? బెదిరిస్తే వచ్చే భయం కాదు ఇది. బెదిరిస్తే వచ్చే భయం కాదు ఇది. పవిత్రమైన భయం. మనకు పవిత్రమైన భయం మనకు ఉండాలి. దేవుడు అంటే పవిత్రమైన భయం ఉండాలి. చాలామంది భయపడినట్లు నటిస్తారు తప్ప భయం అనేది ఉండదు వాళ్ళకు. ఏమో భయము, మన దైవ సేవకుడు అంటే భలే భయపడిపోయినట్లు యాక్షన్ చేస్తారు అంతేగాని లోపల మాత్రం భయం అనేది ఉండదు. నాకు భయపడొద్దండి, నేను మీలాంటి మనిషినే, నేను మీలాంటి సామాన్య మనిషినే. నేను ప్రకటించే దేవుడికి మాత్రం భయపడండి. నేను ప్రకటించే దేవుడికి భయపడండి, లేకపోతే ఒకరోజు బాధపడే రోజు మీకు వస్తుంది. దేవుని యందు భయము పవిత్రమైంది. ఈ పవిత్రమైన భయం మనకు కావాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తే 2 పేతురులో 2 పేతురు 3వ అధ్యాయము 1వ వాక్యం నుంచి కొన్ని వాక్యాలు మనము ధ్యానం చేస్తాం. 2 పేతురు 3వ అధ్యాయం 1వ వాక్యం నుండి. ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునవలెను. చూడండి, భక్తుడు ఏం చెప్తున్నాడు? పవిత్రమైన వాళ్ళరా. ఎవరు ఎవరు పరిశుద్ధుల. చెప్పండి. ప్రియులారా, ఈ 2వ పత్రిక ఇప్పుడు వ్రాయిచున్నాను. అక్కడ మొట్టమొదటిగా ప్రియులారా అంటున్నాడు, అంటే ప్రియమైన వారు. చాలా మందికి సేవకుడు ప్రేమిస్తే ఆ ప్రేమ విలువ తెలుసు వాళ్ళకి. అగౌరవంగా ఉంటాడు. సేవకుని ప్రేమ ఎట్లాంటిదో వాళ్ళకి తెలియదు. అందుకనే అక్కడ భక్తుడు అంటున్నాడు, విశ్వాసులు దైవ సేవకుడు అంటున్నాడు, నా ప్రియులారా అంటున్నాడు. నిజంగా దేవుని సేవకునికి విశ్వాసం ఎట్లా చూస్తారంటే ప్రియముగా చూస్తారు. ఎట్లా చూస్తారండి? ప్రియముగా చూస్తారు. అంటే ప్రియమైన వారిలాగా చూస్తారు. దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే, మా పాస్టర్ మాకు నెత్తిన పెట్టుకున్నాడు, మా పాస్టర్ మమ్మల్ని నెత్తిన పెట్టుకున్నాడు, మేము లేకపోతే ఏం లేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తారు. కాదండి, దాన్ని అలుసుగా తీసుకోకూడదు. మనం ఒక సేవకుడు విశ్వాసంను ప్రియమైన వారుగా చూస్తాడు. అంటే ప్రేమిస్తాడు అని అర్థం. చిన్న వయసు కలిగిన వాళ్ళైతే బిడ్డగా, చెల్లిగా, అక్కగా, తల్లిగా, తండ్రిగా ప్రేమ చూపిస్తాడు. అంతేకాని ఇంకోటి మనం ఊహించడానికి వీలు లేదు.
అందరినీ ప్రేమిస్తారు. ఒకరినే కాదండి. పాస్టర్కి వాళ్ళంటే ఇష్టమేమో, వాళ్ళకే అన్నీ చెప్తాడు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఉంటారు. కాదండి, అది తప్పు. అందరూ ఒకటే, అందరూ సమానమే. దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు. ఒక తల్లి తండ్రి అయినా బిడ్డల పట్ల పక్షపాతం చూపిస్తారేమో కానీ దేవుడు మాత్రం ఎవరి పట్ల పక్షపాతం చూపించాడు. అందరినీ ఒకటిగానే ప్రేమిస్తాడు. అయితే వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు. ఇక్కడ భక్తుడైన దేవుని దాసుడు అంటున్నాడు, నా ప్రియమైన వారులారా, ప్రియులారా, ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత, పరిశుద్ధుల యొక్క ప్రవక్తల చేత. ఎవరి చేత అండి? పరిశుద్ధమైన వారి చేత అని అర్థం. పరిశుద్ధమైన దేవుని సేవకుల ద్వారా అని. పరిశుద్ధమైన దేవుని సేవకుల ద్వారా, ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా, ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు అపోస్తుల ద్వారా అనగా దేవుని సేవకులైన ఆయన లేకపోతే ఆయన శిష్యుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలు మనము దేవుని డైరెక్ట్ గా దేవుడు వచ్చి మీకు ఆజ్ఞ ఇవ్వడం లే. మోషేకి ఇచ్చాడు దేవుడు, మోషే ఇశ్రాయేలుకి ఇచ్చాడు. మోషేకి ఇచ్చాడు దేవుడు, మోషే వచ్చి ఇశ్రాయేలుకు ఇచ్చాడు. ప్రవక్తలకు ఇచ్చాడు, పరిశుద్ధమైన ప్రవక్తలకు ఇచ్చాడు, ప్రవక్తలు వచ్చి జనులకు ఇచ్చారు. చివరికి యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి వచ్చి ఆయనే మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. కొత్తగా ఏమి ఇవ్వలేదు, ఉన్నవే ఇచ్చాడు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. దేవుడిచ్చిన ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆజ్ఞ అంటే ఏంటి చెప్పండి? ఆజ్ఞ అంటే ఏంటి చెప్పండి? తెలుసా తెలియదా? ఇప్పుడు రోడ్డు పైన మీరు వెళ్తా ఉంటారు, ఎడమ వైపునే ప్రయాణం చేయవలెను అని ఉంది ఆజ్ఞ. ఆ ఎడమ వైపున దాటి కుడివైపున ప్రయాణం చేసే వాళ్ళకి ఏం చేస్తారు? ఫైన్ వేస్తారు, లేకపోతే పోలీసులు పట్టుకుని కేసు పెడతారు. రాంగ్ రూట్ అని, రాంగ్ రూట్లో వస్తాడు. అదేమిటంటే ఆజ్ఞ, నువ్వు ఎడమ వైపునే పోవాలి. కొన్ని దేశాల్లో అయితే కుడి వైపున పోతారు, మన దేశంలో అయితే ఎడమ వైపునే ప్రయాణం చేయాలి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఈ చిన్న ఆజ్ఞలకి మనము అతిక్రమిస్తే దానికి మూల్యం చెల్లించాలి కదా. అయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తే ఇంకెంత మూల్యం చెల్లించాలి మనం? కాబట్టి దేవునికి ప్రేమైన వల్ల మనం దేవుని ఆజ్ఞలను జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడు, ఎప్పుడెప్పుడు ఇచ్చాడు, ఏ సందర్భంలో ఇచ్చాడు, ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆజ్ఞను ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడుతూ ఉంటారు. దేవుని ఆజ్ఞను ఎవరైతే తృణీకరిస్తాడో వాడి జీవితంలో వాడు ఎప్పుడు ఈ లోకంలో ఇంకంతే. వాడు ఎప్పుడు ఎట్లా బతకాలంటే, వాడు దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే తృణీకరిస్తారో వాళ్ళు ఎట్లా బతకాలంటే అనేకుల చేత వాళ్ళు తిట్లు తిట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దేవుని ఆజ్ఞలో బ్రతకరు వాళ్ళు. అందరి దగ్గర దూషణ మాటలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
దేవుని ఆజ్ఞ చూడండి, నీ తల్లిదండ్రులను సన్మానించవలను అని ఉంది. దేవుని ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానించవలను. లేకపోతే నీ తల్లి పైన సురికెత్తి పెట్టమన్నాడు, గొంతుకుమా ఇస్తావా వస్తావా పెట్టమన్నాడా? లేదా? లేకపోతే తండ్రిని కింద తెచ్చి పట్టమన్నాడా? లేదే. అన్నం పెట్టద్దన్నాడా? నీ తల్లిదండ్రులను సన్మానించేది దేవుని ఆజ్ఞ. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి, వృద్ధుల్ని ఆదరించాలి. ఎవరంటే అంత అన్నం పెడతాను ముసలి చెప్పు. ఎవరు ఉన్నాడు మహానుభావులు, వాళ్ళ కాళ్ళకు దండం పెడతాను నేను, వాళ్ళ కాళ్ళకు దండం పెడతాను నేను. మా అమ్మ మా నాయన సాగుతాను నేను అనేవాడు ఎవడన్నా ఉంటే. మా అమ్మ మా నాయనకి అంత అన్నం పెడతాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కాళ్ళకు దండం పెడతాయి ఇక్కడ నేను. ముసలి అయితే అంత కేవలం అయిపోతారు ఆ తల్లిదండ్రులు. ఒక పూట పాలించి పెంచినంత రుణం మనం తెచ్చుకోగలమా? రెండవది, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, అది ఆజ్ఞ, అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఆజ్ఞలు పాటించకపోతే ఏం లాభం లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవుడు మీకు ఇచ్చిన పరిశుద్ధులైన ప్రవక్తల ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలు, యేసుక్రీస్తు అపోస్తలుల ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏం చేసుకోవాలి జ్ఞాపకం? యాడ డబ్బులు రాసిపెట్టిండేది, ఎప్పుడెప్పుడు యాడ ఏం చేసిండేది అన్ని జ్ఞాపకం పెట్టుకోవటం, కానీ దేవుని ఆజ్ఞలు మాత్రం జ్ఞాపకం పెట్టుకోం. దేవుని ఆజ్ఞలను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని ఆజ్ఞలను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమను ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగు వారిని ఎవరు ప్రేమిస్తారండి? వాడు సస్తే బాగుండి, లేక వాడు వెళ్ళిపోతే వాడి ఇల్లు మనం కొట్టేయచ్చు. వాడు వెళ్ళిపోతే వాడి ఇల్లు లేక వాడి భూమి మనం కొట్టేయచ్చు. ఎలా ప్రేమిస్తున్నాం? ఇవన్నీ ఆజ్ఞలు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. మనం దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం నడిస్తే దేవుడు మనల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తారు. ఊరల సొత్తును కొట్టేస్తాం, వాళ్ళకు ముంచేస్తాం, వీళ్ళకు ముంచేస్తాం, వాళ్ళ దగ్గర దోచుకుంటాం, వీళ్ళ దగ్గర దోచుకుంటాం. ఒక ఆమె క్రైస్తవురాలు రోడ్లో ఉండి, నేను రోడ్లో నిలబడకుండా ఒక క్రైస్తవురాలు ఆ నిలబడుతుంది. ఒక వ్యాపారస్తులు వచ్చాడు, అమ్మా అంగిళ్ళు సరుకులు తెచ్చుకొని 7 నెలలు అయిపోతుంది కదమ్మా, ఆ సరుకు డబ్బులు ఇవ్వకూడదమ్మా అని అడిగాడు. ఆ తల్లి ఏమన్నానంటే, సరుకు ఆయన షాపులో సరుకులు తెచ్చుకొని 7 నెలలు అయిందంట. 7 నెలలు అయితే ఆయన కనపడింది కాబట్టి అడిగాడు రోడ్లో. ఆమె ఏమన్నది తెలుసా? ఒరే, ఏడంటే అడుగుతావు డబ్బులు, నువ్వు అప్పించులోని ఏడంటే అడుగుతావు డబ్బులు, నీ షాప్ కట్టుకు వచ్చి నేను సరుకులు తెచ్చుకున్నా కదా, నా ఇంటి కట్టుకు వచ్చాడు డబ్బులు, రోడ్లు అడుగుతారా నన్ను 7 నెలల తర్వాత? ఎక్కడండి నీతి ఉండేది? మళ్ళా క్రైస్తవులే, మళ్ళా దేవుని నమ్ముకున్నారు, సిగ్గుచేడు కదా. అప్పు ఇచ్చిన వానికి అప్పు తీసుకున్నవాడు దాసుడు అని బైబిల్లో ఉంది. అప్పు ఇచ్చిన వానికి అప్పు తీసుకున్నవాడు దాసుడు, దాసుడై ఉండాలి వానికి. ఆమె కంటే పెద్దోడు ఆయన, వాడిని ఒరే అంటుంది. ఎందుకంటే రోడ్లు అడిగాడంట ఆయన డబ్బులు. ఏం అడగలేదు, నేను కూడా వింటానే ఉంటాను. డబ్బులు ఇవ్వకూడదమ్మా, 7 నెలలు అయిపోయిందమ్మా అని అడిగాడు అంతే.
ఎక్కడ ఆజ్ఞలు మనం పాటిస్తున్నాం? నేను అందుకే చర్చలో విశ్వాసం చెప్తాను. గొజ్జుంటే గొజ్జు తినండి, ఊరు పిడి తినండి, అప్పులు చేయొద్దండి అని చెప్తా ఉంటాను. మీకు అప్పు చేయొద్దండి, మీ కష్టార్జితం తినండి చాలు. అప్పు చేసి ఆ వడ్డీలు కట్టుకోలేక ఆయన అడుగుతూ ఉంటే, వీళ్ళు అడుగుతూ ఉంటే, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకు, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు రొటేషన్ చేయొద్దండి. మీకు ఎంత మాత్రం ఉందో అంత మాత్రమే చేసుకోండి అని చెప్తూ ఉంటాను. జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యానికి మనం లోబడితే దేవుని ఆజ్ఞలను మనము జ్ఞాపకాలు చేసుకుంటూ ఉంటాం. జ్ఞాపకం పెట్టుకోవాలి. అవి ఇవి కాదు, లోకంలో ఉండేటివి కాదు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. మనం దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం నడవాలి. చదవండి అక్కడ భాగం. మీరు జ్ఞాపకం చేసుకొని నిర్మలమైన మీ మనసులను రేపుచున్నారు. చూసారా, నిర్మలమైన మనస్సును నేను రేపుచున్నాను. ఎట్లాంటి మనసు ఉండాలా? నిర్మలమైన మనస్సును నేను రేపుచున్నాను. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని ఆజ్ఞని జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా 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 భక్తుడు అంటాడు, చదవండి, ఎంత చక్కటి మాటలు, మనకు కావలసిన మాటలు రాశారు అక్కడ. అంత్య దినములలో అపహాస్యకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునొచ్చు. చూస్తున్నా, కొంతమంది అపహాస్యకులు ఉన్నారు. అపహాస్యం చేస్తూ ఉంటారు. అపహాస్యాలు ఈ రోజుల్లో చాలా మంది అపహాస్యం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు భలే భక్తులు అంటప్ప, వాళ్ళు దేవుడి గుడికి పోయారప్ప, యేసు స్వామిని నమ్ముకున్నారంటప్ప, అపహాస్యం చేస్తారు. అపహాస్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు భయపడతండి. ఈ లోకం దేవుని అపహాస్యం చేసింది, దేవుని ఎగతాళి చేసింది. మమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అపహాస్యం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పండి మాటని. ఆయన రాకడను గూర్చిన వాగ్దానమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం నుండి నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని. వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. దేవుడు ఉన్నాడు, దేవుడు వస్తాడు అని వీళ్ళు చెప్తారే. భూమి మారలే, ఆకాశం మారలే. మా నాయన ఉన్నప్పుడు అట్లే ఉంది, మా తాత ఉన్నప్పుడు అట్లే ఉందంట, మా తాత ఉన్నప్పుడు అట్లే ఉందంట అని వాళ్ళు ఎగతాళి చేస్తారు. భూమి ఏం మారదు, ఆకాశం ఏం మారలే. మీ వంకర బుద్ధులు మారుతూ ఉంటాయి. వంకర బుద్ధులు మారుతూ ఉంటాయి. పనికిరాని బుద్ధులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుని ఆజ్ఞ ఏముందంటే, ఆదివారం విశ్రాంతి దినము, నా విశ్రాంతి దినాన్ని పాటించండి, నా సన్నిధిలోకి రండి. ఎంతమంది వచ్చారు చూడండి, ఎంతమంది రాలేదో చూడండి. వాళ్ళు దేవుని ఆజ్ఞను పాటించే వాళ్ళ వాళ్ళు దేవుని ఆజ్ఞను పాటించిన వాళ్ళు వాళ్ళ సొంత పనులు చేసుకుంటారు. అపహాస్యాలు, మళ్ళీ ఎగతాళ్ళు. చూడండి, భూమి అట్లే ఉంది, ఆకాశం అట్లే ఉంది. వీళ్ళేమో వాళ్ళ దేవుడు కొనేవాడు అంటారు, అట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారని. ఆయన వస్తాడు, ఇవన్నీ పోతాయి, ఇవన్నీ నాశనం అయిపోతాయి అని చెప్తున్నారు. కొన్ని ఏళ్ళ నుంచి, కొన్ని యుగాల నుంచి, మా తాతల గారి నుంచి ఈ భూమి అట్లే ఉంది, ఆకాశం అట్లే ఉంది, సూర్యచంద్ర నక్షత్రాలు అట్లే ఉన్నాయి. అవి చెప్పేటువంటి అబద్ధాలు అని ఎగతాళి చేసే వాళ్ళు ఈ లోకంలో. ఇంకా చదవడం కింద వాక్యం. చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్లు వలనను సమకూర్చబడిన
బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదల్లో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినపై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. చూడండి, ఏ వాక్యము చేత జలము చేత ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోయిందో, అదే వాక్యము చేత, ఏ వాక్యము చేత ఈ సృష్టి సృష్టింపబడి ఉందో, ఏ వాక్యము చేత ఈ భూమి సృష్టింపబడిందో, ఏ వాక్యము చేత, ఏ వాక్కు చేత ఆకాశ నక్షత్రాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశము సృష్టింపబడి ఉందో, ఏ వాక్యము చేత ఈ భూగోళం అంతా కూడా సృష్టింపబడి ఉందో, అదే వాక్యము చేత మరి నోవహు కాలంలో జలప్రళయం వచ్చేస్తుంది. ఈ జలప్రళయంతో భూమి అంతా నాశనం అయిపోయింది. అదే వాక్యం చేత ఈ సృష్టి ఇప్పటికి కూడా నిలిచి ఉంది. అదే వాక్యము నాశనం చేయుటకు ఆ వాక్యమే దీన్ని భద్రపరిచి ఉంది. ఈ భూమిని ఇంకా భద్రపరిచింది ఆ వాక్యము. సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు భద్రపరిచి ఉన్నాడు. ఆ వాక్యమే దీన్ని భద్రపరిచి ఉంది. ఏ వాక్యము చేత ఇవన్నీ సృష్టింపబడి ఉన్నాయో, అదే వాక్యము చేత ఇవన్నీ కూడా ఒక రోజుకు అగ్నికి ఆహుతి ఇవ్వడానికి నియమింపబడి ఉన్నాయి. అగ్నికి ఆహుతి ఇవ్వడానికి, ఇవి లయమైపోవడానికి, ఇవన్నీ కాల్చబడడానికి దేవుడు నియమించి ఉన్నారు. మా చిన్న బిడ్డలను కొంచెం బయట తీసుకెళ్ళండి. దేవుని వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం విన్నట్లయితే, దేవుని వాక్యానికి మనం లోబడినట్లయితే మనం గ్రహిస్తాము ఇవన్నీ కూడా అగ్నికి సిద్ధం చేయబడి ఉన్నాయని. ఇవన్నీ కూడా అగ్ని కోసం సిద్ధపరచబడి ఉన్నాయి. ఆ వాక్యంలో చెప్పబడుతుంది, ఏ వాక్యం అయితే దీన్ని సృష్టించిందో అదే వాక్యము దీన్ని భద్రపరిచిందట. ఏ వాక్యం అయితే భద్రపరిచిందో అదే వాక్యం దీన్ని అంతా దహింపజేస్తుందట. ఇవన్నీ కాల్చబడతాయి. ఇవన్నీ ఒక్కసారిగా లయమైపోతాయి. అక్కడ వాక్యం చెప్తుంది, చదువు మాటని, అగ్ని కొరకు నిల్వ చేయబడినదవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరములు ఒక దినం, 1000 సంవత్సరములు ఒక దినము లాగా దేవుని దృష్టికి ఉన్నాయంట. ఇంకా ఏం కాలేదులే, ఇంకా ఏం కాలేదులే అని మనం భ్రమపడుతున్నాం. అయితే దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన దృష్టిలో ఒక దినము 1000 దినాలంత పొడిగించవచ్చు. దాంట్లో ఆ 1000 దినాన్ని ఒక దినంగా చేసేయచ్చు. ఆయన ఇష్టం అది. ఒక దినాన్ని 1000 దినాలుగా ఆయన చేయొచ్చు. ఆ 1000 దినాలు ఒకే దినంగా చేయొచ్చు. ఆయనకు అన్ని సాధ్యమే. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ ఉన్న ఈ శేష జీవితం క్రీస్తు ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని బ్రతకాలని దేవుడు చెబుతున్నాడు. ఈ శేష జీవితమైన దేవుని సన్నిధిలో గడపాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడ వాక్యం చెప్తుంది, చదివిన మాటని, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, కొందరు ఏమనుకుంటారంటే ఇంకా ఆలస్యం ఉందిలేగా, మనం బాగా జలసాగా తిరగచ్చు, ఆదివారం గుడికి మాత్రం పడలేదు, ఇప్పుడే ఏముంది, ఇప్పుడే ఏముంది, ఇప్పుడే ఎట్లా, ఇప్పుడేనా, ఓ ఏమి ఇంకొక ఆదివారం రాదా, వస్తుందని గ్యారెంటీ ఏమి, ఈ ఆదివారం రాదు కావచ్చు.
అని నేను చెప్పను, నేను అంటున్నా. ఈ ఆదివారం మనకు లాస్ట్ అయితే ఏం చేస్తాం? మనం ఇంటికి పోతామని గ్యారెంటీ ఉందా మీకు? ఇంటికి పోతామని గ్యారెంటీ ఉందా? లేదే. మన పైన మనకే గ్యారెంటీ లేదు. కాబట్టి ఇంకా ఆలస్యం ఉందని ఎట్లా కనుక్కుంటున్నాం? ఇంకా చాలా రోజులు ఉంది. ఈ ఆదివారం కాకపోతే రేపు ఆదివారం పోదాంలే, ఈ రోజు కాకపోతే రేపు రక్షణ పొందుదాంలే, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు దేవుడు నమ్ముకుందాంలే, ఈ ఆదివారమే పోవాలన్నా? అయ్యా, ఈ రోజే నీకు చివరి రోజు అయితే, ఒకడు బాగా పొలం చేశాడు, గోడౌన్లంతా పెద్ద పెద్దలు చేశాడు, పెద్ద గోడౌన్లంతా నింపేశాడు, ఆస్తి అంతా సంపాదించేశాడు. ఒక రాత్రి పడుకున్నాడు. పడుకొని ఇట్లా అంటున్నాడు, నా ప్రాణమా, నీకు కావలసినవన్నీ నేను సమకూర్చి పెట్టేశాను, తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు. ప్రభు వచ్చి అడిగాడు, పిచ్చివాడా, ఈరోజు నీ ప్రాణం నేను తీసుకుంటున్నాను. ఇవన్నీ ఏమవుతాయి? ఇవన్నీ ఏమవుతాయి? కొంతమంది దాచిపెడతారు, దాచిపెట్టి తినరు, కట్టరు. ఏమింటే రేపు రోజు ఎట్లుంటుందో ఏమో, ఈ కరోనాలో రేపు రోజు ఎట్లుంటుందో ఏమో, అన్నీ దాచిపెట్టుకోవాలా, అన్నీ భద్రపరుచుకోవాలా, అన్నీ చేసుకోవాలా, టయానికి అన్నం తినకుండా, మంచి అన్నం తినకుండా, మంచి వస్త్రాలు కట్టకుండా, తలకు నూనె కూడా పెట్టకుండా, ఏమయ్యా, తలకు నూనె కూడా పెట్టకుండా, సోప్ వేసి గుడ్డలో తక్కకుండా, మొగానికి సోప్ వేసుకోకుండా, జిడ్డు శరీరంతోనే బతుకుతా ఏమిటే సోప్ అయిపోతుంది. ఏమైపోతుంది? సోప్ అయిపోతుంది. అయ్యా, మీ జీవితంలో ఏమైనా ఎత్తుకొని పోగలరా? మీరు ఏమైనా ఎత్తుకొని వచ్చినారా? మనం ఎత్తుకొని రాలేదు, ఏమి ఎత్తుకొని పోం. ఉన్నదాంతో తృప్తి పొందండి, ఉన్నదాంతో తృప్తిగా ఉండండి. దేవుడు మీకు ఏమి ఇచ్చాడో దాంతో తృప్తిగా ఉండండి. లేని దానికోసం ప్రాబ్లమడద్దండి. ఉన్నది దాచిపెట్టద్దండి, లేని దానికోసము ప్రాబ్లమడద్దండి. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దాన్ని అనుభవించు, దాంతో తృప్తిగా ఉండు, దాంతో నీ జీవితాన్ని గడుపు. కొంతమంది పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న ఆ భార్యతో తృప్తి పడరు, పెళ్లి చేసుకున్న భర్తతో తృప్తి పడరు. అయ్యా, నీ జీవితంలో తృప్తి లేని జీవితం ఉందా? నీకు మరణ శిక్ష. తృప్తి ఉండాలి, తృప్తిగా జీవించాలి. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దాంతో తృప్తిగా ఉండాలి. దేవుని సన్నిధిలో జీవించాలి. నిర్మలమైన మనసు సాక్షి కలిగి జీవించాలి. అక్కడ వాక్యం చెప్తుంది, చదవండి. ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు. ప్రభువు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆలస్యం చేసేవాడు కానే కాదు. ఆయన ఏమి వాగ్దానం చేస్తాడో అది చేసి తీరుతాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం జరుగుతుంది, ఆయన చెప్పిన మాట జరుగుతుంది. మీకు ఉదాహరణకు చెప్తున్నాను, ఆయన ఈ భూమిపైన అనేక మాటలు చెప్పాడు, అవన్నీ జరిగినట్లుగా చరిత్రలు చెబుతున్నాయి. చచ్చిపోయిన వాడిని లేయమన్నాడు, లేచాడు. సమాధిలో వాడిని బయటమన్నాడు, వచ్చాడు. ఆయన ఏం చెప్తే అది జరిగింది. సముద్రమా నెమ్మలించండి, నెమ్మలించింది. దురాత్మలారా మీరు వదిలి పొండింటి వెళ్ళిపోయాయి. ఓ గుడ్డివాడ చూపు చూడు అంటూ చూశాడు. గుడ్డివాడ నడువంటూ నడిచాడు. మూడువాడ మాట్లాడాడు. కృష్ణులోకి బాగా శుద్ధిగా అంటే శుద్ధి అయ్యాడు. చెవిటివాడు వినమంటే విన్నాడు.
ఆయన ఏం చెప్తే అది జరిగింది. దానికి రుజువులు. అక్కడ వాక్యం చెప్తుంది, ఆయన వాగ్దానం చేసిన వాడు ఆయన ఆలస్యం చేయడు. చదవండి కింద వాక్యం. కానీ ఎవడునో నశింపవలెనని ఉచ్చరింపక అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకొనుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు కనుకనే ఈ భూమి ఆకాశం ఇంకా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మన పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నాడంట? మనము నశించిపోయేది ఆయనకి ఇష్టం లేక, ఆయన ఒకవేళ వచ్చేసాడు అనుకోండి, ఈ భూమి నాశనం అయిపోయింది అనుకోండి, ఈ సృష్టి అగ్ని చేత కాల్చబడింది అనుకో, మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా? నిత్యం నరకానికి వెళ్తాం. అది దేవునికి ఇష్టం లేక నీ పట్ల నా పట్ల దీర్ఘశాంతాన్ని వహిస్తున్నారు. దేవుడు నువ్వు ఇంకా మారాలని, నువ్వు ఇంకా పెళ్లి కుమార్తెలాగా నువ్వు సిద్ధపడాలని. అంటే పెళ్లి కుమార్తె అంటే పరిశుద్ధురాలని అర్థం. పెళ్లి కుమార్తె అంటే పవిత్రురాలని అర్థం. పవిత్రులు అని అర్థం. పెళ్లి కుమార్తె అంటే మీరు వేరే వేరే అర్థం చేసుకోవద్దండి. బైబిల్ భాషను వక్రీకరించిన వాడు నిత్య నరకం పొందుతాడు. బైబిల్ భాషలో పెళ్లి కుమార్తె అంటే కన్యక అని అర్థం. కన్యక అంటే పాపం లేనిది అని అర్థం. ఈ సంఘము కూడా కన్యకలాగా ఉండాలి. పెళ్లి కుమార్తెలాగా అంటే కలంకము లేనిదై ఉండాలి. అలాంటి దాంట్లోకి మనం రావాలని దేవుడు దీర్ఘశాంతము కలిగి నీ పట్ల నా పట్ల ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు. వచ్చేస్తాడు, సమస్యలు లేదు ఆయనకి. కానీ నిన్ను నన్ను చూసి ఆలోచిస్తున్నాడు. మనం ఇంకా మారాలి, పవిత్రులు కావాలి, పరిశుద్ధులు కావాలి. క్రీస్తు త్రాసులో పెట్టి తూచినప్పుడు మనం తక్కువ వారుగా కాకూడదు. మన లెక్కలు ముగించినప్పుడు ఆయనకు విరోధులుగా నిలబడకూడదు. బెల్షెజరుకు దేవుడు ఆయన లెక్కలు ముగించేశాడు. బెల్షెజరును త్రాసులో పెట్టి తూకం వేసినప్పుడు దేవునికి వాడు తక్కువ వాడుగా కనిపించాడు, చచ్చాడు. మనం చచ్చి నరకానికి పోకూడదనే దేవుడు నీ పట్ల నా పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. అందుకే అది ఇంకా రాలేదు. నువ్వు ఎన్ని ఆదివారాలు ఎక్కొచ్చినా, ఎన్ని ఆదివారాలు ఎన్ని రోజులు దేవుడికి విరోధమైన కార్యాలు చేసినా దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు నీ పట్ల. మన పట్ల ఎవరైనా తప్పు చేస్తే మనం శాంతం వహించము. వాడిని కొట్టడము, తిట్టడము, ఏదో ఒకటి చేస్తాం. అయితే దేవుడి పట్ల మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడు. సంఘం పట్ల ఎన్ని తప్పులు చేసినా, సేవకుని పట్ల ఎన్ని తప్పులు మాట్లాడినా, సంఘం దేవుని సేవకుని ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా, సేవకుని పట్ల ఎన్ని అబద్ధాలు చెప్పినా, దేవుని దైవజనుల పట్ల ఎన్ని నిందలు మోపినా, దేవుని గురించి ఎన్ని చెడు మాటలు మాట్లాడినా, నీకు ఇంకా శిక్ష రాలేదంటే ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడే ఉన్నాడు. నీకు ఇంకా శిక్ష రాలేదంటే నువ్వు మారుతావేమో అని, నువ్వు ఇంకా మారుతావేమో అని ఆయన ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. దేవుడు నీ పట్ల నా పట్ల దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఆయన అనుకుంటే ఎంతోసేపు పట్టదు. ఒక రెప్పపాటు కాలంలో అంతా మాయమైపోతుంది. రెప్పపాటు కాలంలో అంటే మీరు రెప్పేసే కాలంలోనే అంతా తారుమారైపోతుంది, ఏమి నిలవదు. అయితే దేవుడు దీర్ఘశాంతి కలిగి ఉన్నాడు. నీ పట్ల నా పట్ల దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు.
అక్కడ కింద వాక్యం చూస్తే మనం నేర్చుకుందాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున చూడండి, ప్రభువు దినం ఎట్లా వస్తుందంట? ఇంకా లేటుగా ఉందిలే, ఇంకా లేట్ ఉందిలే నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. అయితే ఆయన రాకడ ఎట్లుంటుందంటే, ఆయన దినం ఎట్లుంటుందంటే, ఆయన వచ్చే దినము దొంగ వచ్చినట్లుంటుంది. దొంగ చెప్పొస్తాడా? నువ్వు అనుకోని సమయంలో వస్తాడు, నువ్వు యామాలిన స్థలంలో వస్తాడు, నువ్వు నిద్రపోయిన సమయంలో వస్తాడు, నువ్వు యామాలిపోయినప్పుడు దొంగ వస్తాడు. అయితే దేవుడు అంటున్నాడు, నా రాకడ కూడా అలాగే ఉంటుంది. ఎందుకు అంటే, ఆయన రాకడికి మనం సిద్ధపడలేదు, ఆయన రాకడికి మనం సిద్ధపడడం లేదు. అయితే ఎప్పుడు వస్తాడో తెలియదు. విశ్రాంతి దినము నా రాకడ రాకున్నట్లు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రేమైన వాళ్ళ మన జీవితంలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిందే, దేవుని రాకడి కోసం మనము సిద్ధపడి ఉండాలి. ఆయన దొంగ వలె వస్తానంటున్నాడు, నువ్వు అనుకున్న సమయంలో వస్తానంటున్నాడు. ఆయన రాకడ ఆలస్యం అని ఎవరు అనుకోకూడదు. ఏ కాలం వాళ్ళేమో అప్పటి నుంచి ప్రకటన చేస్తూనే ఉంటాడు, దేవుడు వస్తాడు. ఆయన వచ్చిందిలే, అయ్యిందిలే అని అనుకుంటున్నాడు. స్కైలా పడుతుందనే కుదిరికి కోళ్ళు కుక్కలు అన్ని కోసుకొని తినేసి, అది వల్ల పడింది. ఎక్కడ పడిందంటే జనవాసంలో పడకుండా అరణ్యంలో, సముద్రంలో కొంచెం పడింది. ఆడ కొంచెం పడిపోయింది. వీళ్ళు మ్యాగ్నెట్స్ అన్ని పెట్టి లాగారు కాబట్టి. అది ఊర్లో పైన పడితే ఊర్లో పోయిండేది. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. దేవుని వాక్యాన్ని మీకు లోపడండి, దేవుని వాక్యానికి ఏదైతే చూపించండి. ఆయన రాకడ సమయం ఆలస్యమని కాదు, అది ఎప్పుడు వస్తుందో తెలీదు. నువ్వు నేను ఎరుగలేం. మనం సిద్ధపడి ఉండాలి. మీరు ట్రైన్ కాడికి వెళ్తారు, ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలీదు. 7 కన్నారు, 7 అయిపోతుంది, రాలే. నీకు ఎప్పుడు వస్తుందో తెలీదు, కాసుకొని ఉంటాం. దాని కూత విన్నప్పుడు మనకు చాలా సంతోషం వస్తుంది. దాని శబ్దం వచ్చినప్పుడు మనకు చాలా ఆనందం వస్తుంది. ఎందుకు తెలుసా? నువ్వు ఇంట్లో కూర్చొని ట్రైన్ కోసం ఉండవు కదా. ఎక్కడ ఉంటావు? రైల్వే స్టేషన్లో, ప్లాట్ఫామ్ పైన పట్టాలు కాలు ఇట్లా చూసుకొని ఉంటావు. ఎట్లా? మీరు చూడండి, కాదండి కొంతమంది ఇట్లా చూసుకుంటారు. ఏమి ఇంకా రాలేదే. ఈయన బిల్లు కూడా కొట్టాడు, ఏమి ఇంకా రాలే చూస్తూ ఉంటాం. ఒకరోజు వచ్చేస్తాం, ఒక సమయం అది వచ్చేస్తుంది. వచ్చినప్పుడు దాంట్లో కూర్చున్నప్పుడు ఎంత సంతోషిస్తాము. అయితే దేవుని రాకడకు మనం కూడా సిద్ధపడితే, ఆ ట్రైన్ కోసం నువ్వు ఎదురు చూసినట్టు దేవుని రాకడ కోసం నువ్వు ఎదురు చూస్తే పరిశుద్ధంగా ఆయన ఖచ్చితంగా వస్తాడు. హల్లెలూయా, ఖచ్చితంగా వస్తాడు. నువ్వు ఆ ట్రైన్లో కూర్చున్నప్పుడు ఎంత సంతోషిస్తావో, లేకపోతే ఆ బస్సులో కూర్చున్నప్పుడు ఎంత సంతోషిస్తావో, దానికంటే 100 ఎక్కువగా సంతోషము మేఘాల మీద వెళ్ళేటప్పుడు ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యం మీరు విన్నట్లయితే, ఆయన వాగ్దానం చేశాడు, ఆయన ఆలస్యం చేయడం. ఆయన రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన దొంగలాగా వస్తానంటున్నాడు. నువ్వు సిద్ధమా? నువ్వు ఆయన కోసం సిద్ధమా? ఆయన కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థనలో సిద్ధపడ్డావా? పాపము లేకుండా జీవిస్తున్నావా? పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తును పోలిన వారమై, పెళ్లి కుమార్తె అయి మనం
సిద్ధపడి ఉన్నామా? పరిశుద్ధమైన అలంకరణ నీకుందా? నీ జీవితంలో ఇటువంటి క్రియలు మనకు అవసరమై ఉంటున్నాయి. ఇటువంటి క్రియల్లో మనం ఉండాలి. పెళ్లి కుమార్తెను పెళ్లి పదిలోకి తీసుకొచ్చేటప్పుడు ఆమె ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది? చినిగిపోయిన బట్టలు వేసుకొని, మాసిపోయిన బట్టలు వేసుకొని, చింపిన తలకాయ పెట్టుకొని, ఏమా ముఖానికి బసి పూసుకొని వస్తుందా? ఎట్లా వస్తారు? ఎట్లా వస్తారు చెప్పండి. మీరంతా పెళ్లి పందిలోకి పోలేదా? పెళ్ళైన వాళ్ళు ఎంత అలంకరణ చేసుకుంటారమ్మా. మీ దగ్గర లేకపోయినా కూడా పక్కింటి వడ్డీ పెట్టుకొని వేసుకుంటారే. దేవుడి వాక్యం మీరు వినండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను కనికరిస్తాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన రాకడ సమీపమై ఉంది. ఆయన అంటున్నాడు, చదివే మాటని, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవు. చూస్తారా? దేవుని రాకడ రోజు ఈ ఆకాశం ధ్వనితో అంటే శబ్దముతో గతించిపోతాయంట. మీరు ఉరుములు చూస్తారా? ఉరుమితే ఎట్లా ఉంటుంది? చెవు మూసుకుంటాం మనం. ఆ ఉరుము ఇంకా ఒకేసారి అంతా ఒక ఉరుముగా అట్లే వచ్చిందనుకో. ఆ శబ్దం ఏమైతుంది? భయంకరమైన శబ్దంతో ఒక క్షణంలో ఇవన్నీ మాయమైపోతాయి. ఇంకా ఏం కాలేదులే, పాస్టర్లు చెప్తానే ఉన్నారు, ఆకాశం నాశనం అయిపోతుంది, భూమి నాశనం అయిపోతుంది, అంతా కాల్చబడతాయి, అన్ని అగ్నికి సిద్ధపరచబడి ఉన్నాయి, అంతా చెప్తానే ఉన్నారు. మా తాతబాయ, మా అవ్వబాయ, వాళ్ళ అవ్వబాయ, వాళ్ళ అవ్వబాయ, వాళ్ళ తాతబాయ. ఇంకా రాదా అనుకుంటున్నామా? కాదు. ఆయన ఎంతో దూరంలో లేడు, ఆయన వచ్చేస్తున్నారు. అయితే నువ్వు సిద్ధపడాలి. ఒక ట్రైన్ కోసం నువ్వు ఎంతో సిద్ధపడగలిగి ఉన్నావా? మనము పరలోక రాజ్యం కోసం దానికంటే 1000 రెట్లు ఎక్కువగా మనం పరలోక రాజ్యం కోసం, దేవుని రాకడ కోసం సిద్ధపడి ఉండాలి. మనం సిద్ధపడి ఉండాలి. దేవుని కోసం సిద్ధపడి ఉండాలి. దేవుని రాజ్యం కోసం సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడ కోసం సిద్ధపడి ఉండాలి. ఆ కింద వాక్యం చదవండి. పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఆకాశం శబ్దంతో లయమైపోతుంది. పంచభూతాలు అంటే ఏంటో తెలుసా మీకు? ఎవరు చెప్పండి, పంచభూతాలు అంటే ఏంటో? గమని. ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని. ఈ 5 పంచభూతాలు అంటారు. భూతాలంటే దయ్యాలు కదండి. ఈ పంచభూతాలు అంటే ఇవే 5. మళ్ళా గట్టి చెప్పాయా? 1 ఆకాశము, 2 భూమి, 3 గాలి, 4 నీరు, అగ్ని. ఇవన్నీ కూడా పంచభూతాలు అంటారండి. ఈ పంచభూతాలన్నీ కూడా వేండ్రముగా లయమైపోతాయంట. అంటే ఈ భూమి ఉండకపోతే నువ్వు ఏమంటావు చెప్పు? సార్ మన చర్చి మాత్రం ఉంటుంది సార్ అంటే ఉంటుందా? ఉంటుందా? చర్చి ఉండదు, భూమి ఉండదంటే చర్చిలే ఉంటాయి. ఆకాశం ఉండదు, భూమి ఉండదు, నీరు ఉండదు, ఏమా గాలి ఉండదు,
అగ్ని ఉండదు, శూన్యముగా మారుతుంది. ఈ పంచభూతాలు కూడా వేగంగా లయమైపోతాయి. పంచ అంటే 5 అర్థం. పంచ అనే మాటకు 5 అని అర్థం. ఈ 5 కూడా దేవుని సృష్టిలో ఇవన్నీ కూడా ఒకసారిగా లయమైపోతాయి. ఈ లయమైపోయే వాటి కోసం మీరు ప్రాకులాడతారా, లేకపోతే శాశ్వతమైన రాజ్యం కోసం మీరు ప్రాకులాడతారా? ఇవి వేగంగా లయమైపోతాయంట. వేగంగా లయమైపోయే వాటికి, పెద్ద శబ్దంతో మాయమైపోయే వాటికి, అగ్ని చేత లయమైపోయే వాటికి, వాటిని ఇష్టపడతారా? వాటి కోసం సిద్ధపడతారా? లేకంటే దేవుని రాజ్యం కోసం సిద్ధపడతారా? ఏది కావాలి మీకు? మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. లయమైపోయే ఈ లోకం కోసం మేము ప్రాకులాడుతామంటే మీకు ఎవరు ఏం చెప్పలేము. కానీ ఆ దేవుని రాకడ కోసం మేము సిద్ధపడతామంటే నువ్వు తండ్రివో, నీవు తండ్రి కాదవి. దేవుని వాక్యాన్ని మీరు వినండి. అది శీఘ్రముగా జరిగిపోతుంది. అంటే క్షణాల్లో జరిగిపోయే కార్యాలు ఇవి. ఈ చర్చిలో ఉండవు, నీ బంగారు ఉండవు, భూమి ఉండదు, ఆకాశం ఉండదు, ఏమీ ఉండవు. ఇక్కడ వాక్యం చెప్తుంది, చదవని మాటని. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు అన్నీ కాలిపోవును. అంటే ఈ భూమిపై ఉన్నటువన్నీ కూడా కాలిపోతాయి. అన్నీ కాలిపోవాల్సిందే, ఏమి మిగలవు. ఈ కాలిపోయే వాటి కోసం అవసరం పడి చదువుతాను. కానీ ఆదివారం గుడికి కూడా అక్కడ చూడండి, ఏం అవసరం పడి చదువుతారో బయటకు వెళ్ళదు. ఈరోజు గుడికి రావాలి, గుడి కూడా పోగొట్టుకొని ఏమేమి అవసరం పడి చదువుతాను. మొన్న మా బంధువు ఒక ఆయన చచ్చిపోయాడు. పొద్దున్నే నిద్ర లేస్తేనే ఫోన్ వచ్చింది. నేను కర్ణాటకలో వేరే పాస్టర్కి వాళ్ళ చర్చికి వస్తానని చెప్పిన. ఏం చేయమో అర్థం కాదు. కర్ణాటకకు వెళ్ళిపోయిన అక్కడ వాక్ పరిచయం చేసి మళ్ళీ టైం చూసిన 2 అయింది. మళ్ళీ పోయే వాటికి చిత్తూరు దగ్గర మళ్ళీ దానానికి పోయాం. దేవుడి పని మనం విడిచిపెట్టలే. దేవుడి పని విడిచిపెట్టలే. దేవుడు నాతో అన్నాడు, మృతులను పాతి పెట్టుకుంటూ మృతులు సిద్ధంగా ఉన్నాయి, నువ్వు నన్ను వెంబడించు. దేవుని పని చేయాలి మనం. సచ్చినోళ్ళు పాతి పెట్టుకుంటూ సచ్చినోళ్ళు ఉన్నారు. అంటే శారీరకంగా చచ్చిపోయిన ఆయన, ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు. కానీ సజీవుడిన దేవుడిని వెంబడిస్తున్నాం మనము. సజీవుడిన దేవుడిని మనం వెంబడించాలి. మనం దేవుని వెంబడించే బిడ్డలం. ఆదివారం దినాలు పెట్టుకున్నారు. ఆదివారం మేము నువ్వు దినమన్నా పెట్టుకో, తద్దినమన్నా పెట్టుకో. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానో తెలుసా? దేవుని వాక్యానికి మీరు లోపడితే ఈ లోకం అంతా నాశనం అయిపోతున్న గుర్తిస్తారు. మీరు ఇంక ఈ లోకం కోసం ప్రాకులాడరు.
ఈ లోకం అంతా నాశనం అయిపోయేది ఒక లోకం ఇదే. నీ కరెన్సీ ఉండదు. ఇదంతా కూడా అగ్నికి, ఈ కృత్యములన్నీ కూడా, భూమి మీద ఉన్న కృత్యములన్నీ కూడా అగ్నికి ఆహుతి అయిపోతాయి, అగ్ని చేత కాల్చబడతాయి. ఇవన్నీ కూడా ఏమీ ఉండవు, ఇవన్నీ కూడా ఏమీ కనిపించవు. ఇంకా ఈ కాల్చబడే, ఈ భూమి పైన ఉన్న కాల్చబడే వాటి కోసం మనం ప్రోకలాడేదానికంటే పరలోక రాజ్యం కోసం మనం ప్రోకలాడితే 9 గంటలకు ప్రార్థన అంటే 11కి వస్తారు, 10:30కి వస్తారు. మీరంతా దేవుడి కోసం ప్రాకలాడే వాళ్ళేనా? దేవుడి రాజ్యం కోసం ప్రాకలాడే వాళ్ళేనా? చెప్పండి. దేవుడి రాజ్యం కోసం ప్రాకలాడే వాళ్ళేనా? పట్ట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టుడని బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది. పొట్ట కూటి కోసం, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టుడని హెబ్రీ గ్రంథకర్త రాశాడు. మనం ఈ లోకం కోసము పరలోకాన్ని నమ్ముకోకూడదు. ఈ లోకం కోసం పరలోకాన్ని నమ్ముకోకూడదు. యూదా ఇస్కరియోతు యేసయ్యను 30 వెండి నాణేలు 32 వెండి నాణేలకు అమ్మేశాడు. యోసేపును వాళ్ళ అన్నలు ఆమె పారేశారు. మీ ఆత్మీయ జీవితం నమ్ముకుంటున్నారా? దేనికన్నా నా దగ్గరికి ఒకడు వచ్చి అడిగాడు, రే నీ కులాన్ని అమ్ముకున్నావు కదరా అని. నీ కులాన్ని అమ్ముకున్నావు నువ్వు అని అడిగాడు. నేను కులాన్ని అమ్ముకోలేదయ్యా, నా పాపాన్ని దేవుడు కొనేశాడు. నా పాపాన్ని అమ్మేసా, పరిశుద్ధతను తీసుకున్నా. హల్లెలూయా. నేను కులాన్ని కాదు నమ్ముకోండేది, నేను మతాన్ని కాదు నమ్ముకోండేది, నేను క్రీస్తును, సజీవుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. నా కులము కాదు, మతం అంతకంటే కాదు, నాకు దేవుడు కావాలి అంతే. నా కులం వద్దు, మతం వద్దు, నాకు దేవుడు కావాలి. ఆ దేవుడు నిజమైన దేవుడు కావాలి. నా పాపముల కోసం రక్తం కాల్చిన దేవుడు కావాలి. నా అతిక్రమణ కోసం బలి అయిన దేవుడు కావాలి. నేను చావాల్సింది బదులుగా నా కోసము త్యాగమైన దేవుడు నాకు కావాలి. నా శిక్షను భరించిన దేవుడు నాకు కావాలి. ఈరోజు దేవుని వాక్యం పెట్టిన దేవునికి ప్రేమైన వాళ్ళరా, ఈ అగ్నికి కాలిపోయే ఈ భూమిపైన ఉన్న ఈ కృత్యముల కోసం మీరు ప్రోకలాడద్దండి. ఉన్న దాంట్లో తృప్తి పడండి, లేని దానికోసం ప్రోకలాడద్దండి. మీకు గుడిసిందా, ఆ గుడిస్తూనే తృప్తి పడండి. ఒకవేళ దేవుడు మీకు ఇచ్చాడా, 1 ఎకరా బంగళా కట్టండి ఉంటే. లేకపోతే పక్కింట్లో రేట్లు వేసాడని నేను మోల్డింగ్ వేయాలని ప్రోకలాడద్దు. ఆ గుడిసేసా మనకి. ఉంటే కట్టు, 1 ఎకరా కట్టు, సంతోషమే. నేను వచ్చి ఇనాగ్రేషన్ చేస్తా. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమలో మీ జీవితంలో దేవుని యొక్క భయభక్తులు కలిగి ఈ లయమైపోయి లోకం వైపు చూడొద్దండి, క్రీస్తు వైపు చూడండి. అందుకనే మోషే అన్నాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు నేను అనిపించుకుంటు కంటే, ఈ అల్పభోగ సుఖభోగములు అనుభవించుట కంటే ఇశ్రాయేలుతో పోయిన శ్రమ పట్టి నాకు లాభం అంటాడు. ఈ అల్పభోగ సుఖభోగములు అనుభవించేదానికంటే క్రీస్తుతో వెళ్ళి క్రీస్తు కోసం శ్రమ పడితే అది లాభం మనకి.
అది లాభం. మొన్న నేను కారులో పోతున్నాను ప్రార్థనకి, పెట్రోల్ అంతా కలిపోతుంది, యాడ మలిగిపోతుందో బండి అనుకున్నా. ప్రభా నీకు స్తోత్రం అని చెప్పి అట్లా వెళ్ళిపోయాను ప్రార్థనకి వెళ్ళిపోయి ఆ ప్రార్థన చూసుకొని మళ్ళా నిదానంగా వచ్చాం ఇంటికి వచ్చి మళ్ళా మరుసటి రోజు నిదానంగా షోరూమ్ తీసుకొని పోయాం. షోరూమ్ తీసుకొని పోతే వాళ్ళు చూసి, సార్ ఎలకలు కొరికేసినాయి పైపులన్నీ, పెట్రోల్ పైపులన్నీ ఎలకలు కొరికేసాయి, అవన్నీ కాలిపోతున్నాయి. ఎక్కడ మొదలుకుంటుందో అనుకున్నాను నేను. దేవుడు కాపాడాడు. ఈరోజు దేవుని వాక్యం ఎట్టున్న దేవునికి ప్రేమైన వల్ల మీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవిస్తే, ఈ లోకం కోసం కాకుండా, ఈ లోకంలో ఉన్నవాటి కోసం కాకుండా, క్రీస్తు కోసం ఒకవేళ చనిపోయినా పర్వాలేదు. చావు అయితే లాభము, బ్రతుకుంటే క్రీస్తు కోసం బ్రతుకుతానని పౌలు గారు అంటారు. మనం ఈ లోకంలో వాటిని ఆశించక పరసంబంధమైనటువంటి అపేక్ష కలిగి మనం జీవించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. లైఫ్ అయిపోయే వాటి కోసం, ఈ కాలిపోయే వాటి కోసం మనం ఎదురు చూడకుండా క్రీస్తు రాకడ కోసం మనం ఎదురు చూడాలి. ఆయన వాగ్దానం కోసం ఎదురు చూడాలి. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆలస్యం చేయడు. పరిశుద్ధుల దగ్గర నుంచి మనకి ఏమైతే చెప్పబడిందో, పరిశుద్ధులైన ప్రవక్తల ద్వారా, పరిశుద్ధులైన సేవకుల ద్వారా ఏమైతే మీకు చెప్పబడతాందో దాన్ని మీరు అంగీకరించి వాటిని మర్చిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవించినట్లయితే, ఆయన ఆజ్ఞల్లో నడిచినట్లయితే మీరు ఖచ్చితంగా దేవుని రాజ్యములోకి చేరతారు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అక్కడ మనకు భాగం ఉంది, అక్కడ భాగం ఉంది, అక్కడ స్వాస్థ్యం ఉంది. ఆ రాజ్యంలో చీకటి లేదు, ఆ రాజ్యంలో నరహత్యలు లేవు, ఆ రాజ్యంలో ఏడుపు లేదు, ఆ రాజ్యంలో రోదన లేదు, ఆ రాజ్యంలో శాంతి, ఆ రాజ్యంలో సమాధానం, ఆ రాజ్యం అన్నపానము కాదు, ఆ రాజ్యంలో సంతోషము, ఆ రాజ్యంలో సంతోషము. ఈ కుటుంబ జీవన యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, మనకి ఎన్నో సమస్యలు, ఎన్నెన్నో సమస్యలు. ఆ సమస్యలన్నీ పోయే రోజులు వస్తున్నాయి. మనం దేవుని కోసం ఎదురు చూద్దాం. అక్కడ లాస్ట్ ఆ పాదాన్ని మనం చదువుకున్నాం. ఇవన్నీ ఇట్లు లైమైపోవునవి కనుక ఆకాశములు రగులుకొని లైమైపోవును, పంచభూతములు మహావేదముతో కరిగిపోవుననియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో ఆపేక్షించాలట. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. భక్తితో, పరిశుద్ధతతో జాగ్రత్తగా, భక్తితో పరిశుద్ధతతో జాగ్రత్తగా నీ జీవితాన్ని దేవుని కోసం సమర్పించు. భక్తి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాకడ కోసం ఎదురు చూడు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఆయన నిన్ను దీవించబోతున్నాడు. అందరూ కళ్ళు మూసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ఒకసారి దేవుని